హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మెత్తటి దూదిలాగా పొరలు పొరలుగా పొంగే చపాతీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఉదయం చేసిన చపాతీలైనా సరే సాయంత్రం దాకా కూడా చాలా మెత్తగా దూదిలాగా అయితే ఉంటాయన్నమాట. పిల్లలైతే 1కి 4 చాలా ఇష్టంగా తింటారు. ప్రతి చపాతీ కూడా బాగా పూరిలాగా పొంగే విధంగా ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అని కూడా క్లియర్గా చూపిస్తున్నాను. మరిక లేట్ చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి పొరలు పొరలుగా పొంగే చపాతీలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను అండి. జల్లించిన గోధుమ పిండి అయితే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నీరు పోసుకుంటూ పిండి అనేది మరీ గట్టిగా నొక్కుతూ కాకుండా చేతి వేళ్ళతో సుతిమెత్తంగా బాగా కలుపుకోండి. మరీ గట్టిగా నొక్కాము అంటే చపాతీలు అనేవి గట్టిగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి అనేది కాస్త ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె అంతా కూడా పిండికి కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక మూత మూసేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా, పిండి అనేది మరీ సాఫ్ట్గా అయిపోయింది కదా. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి చాపింగ్ బోర్డ్ పైన మరొక నిమిషం పాటు సాఫ్ట్గా కలుపుకున్నాము అంటే పిండి అనేది మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా సిలిండ్రికల్ షేప్లో మనం బాగా రుద్దుతూ కలుపుకోవాలి అండి. అప్పుడే పిండి అనేది మంచిగా సాఫ్ట్ అవుతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ముద్దలుగా మనకి ఏ సైజులో అయితే చపాతీలు కావాలో దానికి తగినట్టుగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కొన్నిటిని చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కొన్నిటిని చిన్న సైజులో అయితే చేస్తున్నాను అండి. ఇలా చిన్న సైజులో కొన్నిటిని చేసి పెట్టుకోండి, ఎందుకనేది తర్వాత చెప్తాను అనమాట. తర్వాత ఏదైతే పెద్దగా చేసుకున్నామో వాటిలో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం 2 డ్రాప్స్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం రౌండ్ చపాతీలాగా రుద్దుకోండి. ఇక్కడ మనం పొడి పిండి అయితే యూజ్ చేయట్లేదండి, కేవలం ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇలా రుద్దుకున్న తర్వాత చేతి వేళ్ళతో ఇంకొంచెం నూనెని అప్లై చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే రుద్దుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 4 మడతలు పెట్టి ఈ విధంగా అయితే రుద్దుకున్నానమాట. మరీ పలచగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నంత మందంగా రుద్దుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొందరికి ట్రయాంగిల్లో రుద్దుకోవడం అనేది ఇష్టం ఉండదు కదండి, అలా రుద్దుకుంటేనే పొరలు పొరలుగా వస్తుందన్నమాట. కాకపోతే కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇక్కడ రౌండ్గా ఎలా రుద్దుకోవాలనేది చూపిస్తున్నాను. మనం కొన్ని పిండి ముద్దల్ని చిన్నగా చేసుకున్నాం కదా, వాటిని ఇలా రెండింటిని తీసుకొని ఇలా చపాతీలాగా రుద్దుకొని ఒక చపాతీ పైన 2 డ్రాప్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా పెట్టుకొని కాస్త లైట్గా నొక్కామంటే ఒకదానికొకటి లైట్గా అతుక్కపోతాయి అన్నమాట. ఇలా అతుక్కున్న తర్వాత మనకి చపాతీలు ఎలా కావాలనుకుంటున్నామో రౌండ్గా ఆ విధంగా కాస్త లైట్గా నొక్కుతూ మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా రుద్దుకోవాలి అండి. మరీ పలచగా కాకుండా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా రుద్దుకొని అదే ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్ని చపాతీలను రుద్దుకోండి. ఇలా ఒకదానిపైన ఒకటి వేసినా కూడా అతుక్కోవన్నమాట, ఎందుకంటే మనం ఆయిల్ వేసి రుద్దాం కాబట్టి అతుక్కోవు. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టుకొని 2 డ్రాప్సుల దాకా ఆయిల్ వేసుకొని పెన్నం బాగా వేడైన తర్వాత మనం రుద్ది పెట్టుకున్న చపాతీలు తీసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే వెంటనే ఇలా చిన్న బబుల్స్ లాగా వస్తాయండి. తర్వాత ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకున్నామంటే చపాతీ అనేది హార్డ్ అవుతుందండి. అందుకనేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ 5 నిమిషాల్లో 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఎక్కడెక్కడ అయితే మనకి చపాతీ కాలలేదో అక్కడక్కడ కూడా కాస్త నొక్కుతూ కాల్చుకున్నాము అంటే ప్రతి చపాతీ కూడా బాగా పొంగుతుంది, అలాగే మాడిపోకుండా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా బాగా కాల్చుకోవాలి అండి. టిప్ అనేది గుర్తుపెట్టుకోండి, మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 5 సెకండ్స్ను ఒకవైపు కాల్చుకొని మరొక వైపు తిప్పుకుంటూ 5 సెకండ్స్లో 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఎక్కడైతే కాలలేదో అక్కడ లైట్గా నొక్కుతూ కాల్చుకున్నాము అంటే
చపాతీ అంతా కూడా బాగా కాలుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! అన్ని చపాతీలనైతే ఈ విధంగా కాల్చుకున్నాము. ఇక్కడ చూడండి చపాతీ అనేది మంచి పొరలు పొరలుగా బాగా వచ్చింది కదా! ఈ విధంగా చేసుకున్నామంటే చపాతీ అనేది పొరలు పొరలుగా ఉంటుంది. సాయంత్రం దాకా అయినా సరే చాలా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. సో, మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటాయి. పిల్లలు 1కి 4 చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.